హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన బ్లాక్ బ్యూటీని తీసుకొని రావడం జరిగింది. 2020 అక్టోబర్ BS6 డీజిల్ మాన్యువల్ ఈకోస్పోర్ట్ టైటానియం స్పోర్ట్స్ ఎడిషన్ విత్ సన్ రూఫ్. మీకు ఏదైతే టాప్ ఎండ్ వెహికల్ అండి. 55,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి, ఒక కీ అన్యూజ్డ్. మీకు 55,000 కిలోమీటర్లకి 55,000 కిలోమీటర్లు ఒరిజినల్గా ఒక్క కిలోమీటర్ కూడా మీకు డిఫరెన్స్ అయితే లేదండి. ఎందుకంటే కొన్ని వెహికల్స్ ట్యాంపర్ జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఢిల్లీలో కొంతమంది అడగడం జరిగింది. దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. మన దగ్గర వెహికల్స్ ట్యాంపర్డ్ వెహికల్స్ అనేవి మీ దగ్గర తీసుకొని రాను. మనము అలాంటి వెహికల్స్ని మనము టచ్ కూడా చేయమండి. అలాగే ఈ వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 0 డిప్ ఇన్సూరెన్స్. అలాగే కొత్త బ్యాటరీ 4x4 17 ఇంచెస్ అలై వీల్స్, అలాగే 4x4 సీల్ టైర్స్ అయితే ఉన్నాయండి. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ విత్ GPS నావిగేషన్తో రావడం జరుగుతుంది. ఆటో ప్యానల్, ఏసీ, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, ఆల్ గ్లాసెస్ ఒరిజినల్, ఆల్ బాడీ పార్ట్స్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయండి. ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ విత్ సైడ్ ఇండికేటర్స్. సేఫ్టీ పరంగా మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ ABS, EBD, ఫ్రంట్ 2 డిస్క్ బ్రేక్లు, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్టయితే FM, AM, బ్లూటూత్, మనకు పెన్ డ్రైవ్ పెట్టుకొని కూడా మనకు యాక్స్ కేబుల్ లాంటివి పెట్టుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. రకరకాల ఫ్యూచర్స్, మనకు లేని ఫ్యూచర్ అంటూ ఉండదండి. ఏసీ అయితే చిల్డ్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. మీరు ఎంత దూరం వెళ్ళినా వెహికల్లో మీకు వెహికల్ డ్రైవ్ చేస్తున్నాను, వెహికల్లో ప్రయాణం చేస్తున్నాను అనే ఒక ఫీలింగ్ అయితే లేకుండా ఉంటుందండి. మన దగ్గర ఇప్పుడు స్పోర్ట్స్ ఎడిషన్స్ 5 వెహికల్స్ ఉన్నాయండి. ఒక వెహికల్ సేల్ అయింది, ఇంకా 4 వెహికల్స్ అయితే మీ దగ్గర అయితే ఒక్కొక్క రకం, ఒక్కొక్క కారు, ఒక్కొక్క రకం, ఒక్కొక్క మోడల్ అండి. మీరు నచ్చిన ప్రైస్లో, మీకు నచ్చిన కలర్లో నేనైతే మన రెడ్డి కార్స్లో అవైలబుల్ అయితే చేస్తూ ఉన్నాను. మీరు ఈ కలర్ కావాలి అని చెప్పేసి అంటే ఆ కలర్ మీకు మీ ముందైతే పెడతానండి. అంత కెపాసిటీ మన రెడ్డి కార్స్ దగ్గర అయితే ఉంది. అలాగే వెహికల్స్ ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ కానీ, ఎటువంటి వాటర్ లాగడ్ హిస్టరీస్ కానీ, ఎటువంటి రిపేర్ చేసిన వెహికల్స్ కానీ, ఏమి చిన్న ప్రాబ్లం కూడా ఉంటే మీ దగ్గరికి అయితే తీసుకొని రావడం జరగదండి. 100% అది మన రెడ్డి కార్స్లో నేనైతే మళ్ళీ చెప్పడం అయితే జరుగుతూ ఉంది. వెహికల్లో 360 డిగ్రీలో మీకు చూపించడం జరిగింది. ఏ ఒక్క పార్ట్ కూడా చేంజ్ కాలేదు, ఏ ఒక్క గ్లాస్ కూడా మనకు చేంజ్ కాలేదు, ఏ ఒక్క పార్ట్ పైన కూడా మనకు ఇలా స్పానర్ పెట్టి రించ్ పెట్టి తిప్పిన దాఖలాలు అయితే మీకు కనిపించవండి. మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు. పిల్లర్స్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి, పంచెస్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి, పేస్టింగ్స్ అంతా ఒరిజినల్గా ఉంది. ఫెండర్, డోర్స్ అండ్ క్వార్టర్ ప్యానల్స్ ఒరిజినల్గా ఉన్నాయి. సస్పెన్షన్స్లో ఎటువంటి సౌండింగ్ లేదు, ఆయిల్ లీకేజెస్ లేవు. అలాగే అలై వీల్స్ మీకు ఎక్సలెంట్గా ఉన్నాయి, అద్భుతమైన యూనిక్ లిక్ తోటి అయితే రావడం జరుగుతుంది. మీకు లైట్స్ ఏవైతే ఉంటాయో మంచి షైనింగ్తోని కొత్త బండి అండి. ఆల్మోస్ట్ మీకు షోరూమ్ పీస్ని తలపించే విధంగానైతే వెహికల్ అయితే ఉంది. ఒకసారి రబ్బింగ్ పాలిషింగ్ చేసుకుంటే రిబ్బన్స్ కట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి షోరూమ్ వెహికల్ అని చెప్పొచ్చు. ఆ ఫీల్తోనైతే వెహికల్ ఉందండి. ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ గ్లాస్ అండ్ ఆటో రెయిన్ వైపర్స్ అయితే రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా దీంట్లో ఒక మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. జస్ట్ వైపర్ యొక్క ఏదైతే ఉంటుందో దాన్ని మనము జస్ట్ 1 టైం కిందికి క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వర్షం పడినా, ఏదైనా వాటర్ పడినా ఆటోమేటిక్గా వైపర్ అనేది మనకు ఆన్ అయితే అవుతుంది. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు. డోర్ పేస్టింగ్స్, ఎడ్జెస్ అన్ని ఒరిజినల్గా ఉన్నాయి. ఎటువంటి యాక్సిడెంటల్ హిస్టరీ, 1% యాక్సిడెంటల్ హిస్టరీ కూడా లేదండి వెహికల్ పైన. చిన్న గీత కూడా లేదు. వెహికల్లో ఆల్ ఒరిజినల్గా ఒక్కటే ఓనర్, ఫస్ట్ ఓనర్, ఒక పొలిటీషియన్ వెహికల్ అండి. ఇది చాలా మంచి ప్రైస్లో మీకు ఢిల్లీలో 2020 లాస్ట్ వెహికల్ ఇది 55,000 తిరిగింది. మీకు ఇంటీరియర్గా కూడా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీతో తిరిగినప్పుడు మాత్రమే ఈ వెహికల్ని తీసేది తను. చాలా ఇంట్రెస్ట్గా తీసుకున్నాడు ఈ వెహికల్ని. ఎందుకనంటే ఇప్పుడు ఢిల్లీలో BS6 వెహికల్స్, డీజిల్ వెహికల్స్ కొంచెం బ్యాన్ ఉంటాయి కాబట్టి ఎందుకు ఇబ్బంది అని కొంతమంది తీసేస్తూ ఉన్నారు. అలాగే మన దగ్గర వెహికల్స్ మీకు ఇంకా ఏ రకమైన వెహికల్ కావాలన్నా డిమాండ్ చేయండి.
ఒక బ్రదర్ ఫోన్ చేసేసి మనకు 6 ఎయిర్ బ్యాగ్ i20 వెహికల్ కావాలని చెప్పేసి అడగడం అయితే జరిగింది. వారికి కూడా మనమైతే వెహికల్ చూసి పెట్టడం అయితే జరిగిందండి. ఆ వెహికల్‌ని కూడా రేపు లేదంటే ఎల్లుండి అయితే మనము డెలివరీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే 4 డోర్లు, 4 డోర్లు ఒరిజినల్‌గా ఉన్నాయి. హెవీ డోర్స్ అండి. సేఫ్టీ పరంగా మీకు 100%కి 100% టైటానియం ఎస్ టీడీసీఐ. ఈ వెహికల్ బ్యాక్ ప్రొఫైల్ చూసినట్టయితే ఆ ఫీలే వేరుంటదండి. మీకు బూట్ స్పేస్ చూసుకోవచ్చు. బూట్ స్పేస్ అనేది మినిమమ్ మీకు ఒక 4 వీఐపీస్ అయితే పెట్టుకొని వెళ్ళొచ్చు. అలాగే ఎటువంటి బ్యాక్ సైడ్ నుండి మనకు యాక్సిడెంటల్ హిస్టరీస్ అయితే లేవండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ, డెంట్లు కానీ మనకు సామాన్లు పెట్టినప్పుడు డ్యామేజ్ అయిన దాఖలాలు, అలాగే డిక్కీ డోర్ ఏదైతే ఉంటదో పేస్టింగ్స్ అన్నీ ఒరిజినల్‌గా ఉన్నాయి. ఎటువంటి సౌండింగ్ అయితే లేదండి. మీకు 4 సీల్ టైర్స్, 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ చాలా అద్భుతమైన లుక్‌తోనైతే రావడం జరుగుతది. అలాగే మీకు ఇది ఏదైతే బూట్‌లో ఒక ఫ్లోర్ మీకు ఒక సేఫ్టీ పరంగా ఇది కింద ఎక్కువ డ్యామేజ్ కాకుండా, అలాగే స్క్రాచెస్ పడకుండా మీకు ఒక మంచి సేఫ్టీనైతే ఇవ్వడం జరుగుతదండి. బూట్ ఫ్లోర్ చూసుకోవచ్చు. మీరు ఏదైతే స్టెప్ ఇన్ చేంజ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన టూల్స్ అన్నీ అన్‌యూజ్డ్ టూల్స్ అండి. మీకు ఎటువంటి చిన్న మట్టి మరక కూడా పడకుండా అయితే ఉన్నాయి. బూట్‌లో ఎటువంటి రష్ గాని, డ్యామేజెస్ కానీ లేవు. చాలా నీట్‌గా, అద్భుతంగా షోరూమ్ పీస్‌ని తీసుకున్న ఆహ్, ఏదైతే ఫీల్ ఉంటదో ఆ ఫీల్‌తోని మీకైతే వెహికల్‌ని అయితే నేను డెలివరీ అయితే ఇస్తాను. రిబ్బన్ కట్టి ఇచ్చినా మీరైతే దాంట్లో హ్యాపీగా నమ్మొచ్చండి. ఎందుకు అనంటే అంత ఫెయిర్‌గా ఉంది వెహికల్ వచ్చేసి. రియర్ డిఫాగర్, రియర్ వైపర్, రియర్ వాటర్ వాష్ అండ్ మనకు డిక్కీకే ల్ స్టెప్ ఇన్ టైర్ అయితే బయట రావడం జరుగుతది. ఇదొక యూనిక్ లుక్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే బ్యాక్ సీటింగ్ ప్రొఫైల్ ఈ విధంగా ఉంటదండి. ముగ్గురు కూర్చొని కంఫర్ట్‌గా అద్భుతమైన ఫీల్ అయితే పొందొచ్చు. ఎంత దూరం వెళ్ళినా గాని మనము రైడ్ చేసిన ఫీల్ అయితే ఉండదు. సీట్ 5 సీటింగ్ కెపాసిటీ, ఫ్రంట్ 2 సీట్లు ఫ్రంట్, బ్యాక్, అప్ అండ్ డౌన్ అయితే అవ్వడం అయితే జరుగుతది. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఉంటది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అయితే ఉంటదండి. మాన్యువల్ వెహికల్ కాబట్టి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, వెంటిలేటెడ్ సీట్ కవర్స్ ఈ విధంగా రకరకాల ఫ్యూచర్స్ తోని రావడం అయితే జరుగుతది. క్రూజ్ కంట్రోలర్ విత్ స్టీరింగ్, ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్ మనము ప్రతి ఒక్కటి టచ్ స్క్రీన్ దగ్గరికెళ్లి ఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాయిస్ కమాండ్ తోని మనము ఆపరేట్ చేసుకునే అంత ఫ్యూచర్స్‌తోని వెహికల్ అయితే రావడం జరుగుతది. అలాగే ఎవరైనా ఇంట్రెస్ట్‌గా ఉన్నవాళ్ళు లోయర్ గార్నిష్‌లు, రెయిన్ వైజర్స్, క్రోమ్ హ్యాండిల్స్ ఈ విధంగా మనకు రావడం జరుగుతది. క్రోమ్ యాక్సెసరీస్ ఏపిచ్చుకుంటే ఇంకొక అద్భుతమైన నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళిపోతది వెహికల్ అనేది. మనకు ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వెహికల్‌లో డీఆర్ఎల్స్ బ్లింకింగ్ చేస్తా ఉంటే ఒక అద్భుతమైన ఫీల్ అయితే రావడం జరుగుతది. ఆటో ఫోల్డ్ ఇన్ మిర్రర్స్ విత్ సైడ్ ఇండికేటర్స్ అయితే రావడం జరుగుతది. అలాగే మనము క్లస్టర్ ఇంజిన్ ఆన్ చేసి మనము ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు క్లస్టర్‌లో ఎటువంటి యెల్లో లైట్స్ ఇంజిన్ ఆన్ చేసినప్పుడు ఎటువంటి యెల్లో లైట్స్ కానీ, రెడ్ లైట్స్ కానీ రావద్దు. యెల్లో లైట్స్ వచ్చినాయి అనంటే అది మీకు మేజర్ ప్రాబ్లమ్ అయితే కాదండి. చిన్న చిన్న ఇష్యూస్ అయ్యుంటది. ఏదో సెన్సార్ మీద వాటర్ పడడమా, లేకపోతే ఏదో సెన్సార్ వీక్ ఉండడమా, లూజ్ ఉండడమా అలాంటివైతే మీకు అవుతది. రెడ్ వచ్చింది అనంటే ఎప్పుడైతే మీకు క్లస్టర్‌లో రెడ్ లైట్ వస్తుంది అనంటే అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మన వెహికల్ కొంచెం ఇబ్బందిలో ఉంది. ఏదో జరగబోతుంది అని చెప్పేసి అర్థం చేసుకొని మీరు బండి డ్రైవ్ చేయకుండా పక్కకు పెట్టేసి మెకానిక్‌ని పిలవడమే మంచి పద్ధతి అండి. అది మీ వెహికల్‌ని రక్షిస్తది. అలాగే మీకు టచ్ స్క్రీన్ చూసుకున్నట్టయితే 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ విత్ జీపీఎస్ నావిగేషన్‌తోని రావడం అయితే జరుగుతది. ఆటో ప్యానెల్ ఏసీ వెంట్స్ ఒక అద్భుతమైన లుక్‌నిస్తాయి. మనకు సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ అండ్ కో పాసెంజర్ సైడ్ 2 పిల్లర్లకు 2 ఏసీలు, 2 సీట్లలో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతది. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ పరంగా. అలాగే సన్ రూఫ్ చూసుకున్నట్టయితే సన్ రూఫ్‌లో నుండి మనం ఆపరేట్ చేసినప్పుడు ఎటువంటి సౌండింగ్స్ లేవు. ఎటువంటి స్ట్రక్కింగ్స్ లాంటి ఇబ్బందులు, ఇష్యూస్ అయితే లేవండి. చానా మనం సింగిల్ క్లిక్‌లో ఓపెన్ అండ్ క్లోజ్ అయితే అవ్వడం అయితే జరుగుతా ఉందండి. చానా నీట్‌గా ఉంటది. ఎక్సలెంట్ అండి. సేఫ్టీ పరంగా మీకు 100కి 100% వెహికల్. ఎటువంటి భయాన్ని మనసులో పెట్టుకొని వెళ్ళకుండా హ్యాపీగా అయితే జర్నీ చేయొచ్చు. మనం ఫ్యామిలీ తోటి వెళ్తున్నాము అనంటే ఒక భరోసానైతే కల్పిస్తదండి ఫోర్డ్.
మనకు 5 స్టార్ రేటింగ్ ఉండే వెహికల్. నేనైతే గుండె మీద చెయ్యేసుకొని హ్యాపీగా బండి సేల్ చేస్తున్నానంటే నా కస్టమర్ హ్యాపీగా ఇంటికొస్తాడు అన్న ఒక ఉద్దేశంతోనైతే నేను బండినైతే గుండె మీద చేసుకొని ఇస్తానండి. నేను వేరే ఏ వెహికల్ పైన ట్రస్ట్ చేసినా చేయకపోయినా ఈ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అంటే నాకు అంత ఇష్టం. నేను అందుకోసమే నా ఛానల్లో 99% వెహికల్స్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్సే ఉంటాయి. సేఫ్టీ పరంగా మీకు చాలా అద్భుతమైన వెహికల్ అండి. ఎటువంటి ఇష్యూ అయితే రాదు వెహికల్లో. మీకు మేజర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. మైలేజ్ పరంగా, మెయింటెనెన్స్ పరంగా, సేఫ్టీ పరంగా ఏదైతే మీరు సర్వీసెస్ ఉంటాయో ప్రతి ఒక్కటి అండి. చాలామంది అంటారు దీని మనకు పార్ట్స్ దొరకవు, అది దొరకదు, ఇది దొరకదు అని చెప్పేసి అన్ని అపోహలు మాత్రమే. ఇంజన్ బే చూసుకున్నట్టయితే మనకు 2 అఫ్రాన్ లెగ్స్, బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఎటువంటి మనకు పేస్టింగ్స్ అయితే మనకు ఎక్కడ పోలేదు. ఎందుకంటే పేస్టింగ్స్ పోయినాయి అని అంటే అది యాక్సిడెంట్ అయినట్టే లెక్క. నార్మల్గా కొంచెం కూడా డిఫరెన్సెస్ లేకుండా మన రెడ్డి కార్స్లో మీకు వెహికల్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. బ్యాటరీ అండర్ వారంటీలో ఉంది. ఫుల్ డిప్ ఇన్సూరెన్స్ తోని, ఇన్ని సేఫ్టీ ఫ్యూచర్స్ తోని 7,90,000 కస్టమర్ అడుగుతా ఉన్నాడు. లిటిల్ బిట్ బార్గెనింగ్ అయితే చేద్దాము. ట్రాన్స్పోర్టేషన్స్, ఎన్ఓసీలకు, ఇన్వాయిస్లకు, మన కమిషన్లకు అన్నీ వేరే ఉంటాయి. ప్రతి ఒక్క దాంట్లో మనం చెప్పడం జరుగుతుంది. ఢిల్లీ వెహికల్స్కు ఫైనాన్స్ రాదు. నేను 100% మన తెలంగాణ వెహికల్ కానీ, ఆంధ్ర వెహికల్ కానీ ఏ వెహికల్ తీసుకున్నా మీకు నేను టోటల్ మంచి వెహికల్ తీసుకుంటే మీకు 1,00,000 రూపాయలు ఇచ్చి రిటర్న్ ఇచ్చి పంపించే అంత కెపాసిటీ నా దగ్గర ఉందండి. తెలంగాణ వెహికల్ కానీ, ఆంధ్ర వెహికల్ కానీ. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం 2020 వెహికల్ మీకు అద్భుతమైన ధరలో మీకు ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై